ప్రతి కుటుంబంలో ఇంటి యజమానుడు కావచ్చు, యజమానురాలు కావచ్చు, యాజకుడుగా యాజకురాలుగా నిలబడాలి. తన కుటుంబాన్ని రోజు ఒక్కసారైనా సరే కుటుంబముగా కూడి దేవుని స్తుతించే అనుభవంలోనికి రావాలి, దేవుడికి ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలి, దేవుడి పరిశుద్ధ గ్రంథం చదవాలి, చదివించే అనుభవంలోనికి రావాలి. ప్రతి యజమానుడు యజమానురాలు చేయాల్సిన యాజకత్వపునదే. ఎప్పుడైతే మన కుటుంబం ఇదిగో దీవించబడాలని అనుకుంటున్నామో, దేవుడు నా కుటుంబంలోకి రావాలనుకుంటున్నామో, ఆ కుటుంబం ఒక దేవుడి మందిరముగా మార్చబడాలి, ఆ కుటుంబము దేవుడి సన్నిధిగా మార్చబడాలి, ఆ కుటుంబంలో దేవుడి యొక్క ప్రభావము ప్రత్యక్షత కనబడాలంటే ప్రతిరోజు యాజకత్వాన్ని వహించాలి. అనగా ఆ కుటుంబాన్ని దేవుని సన్నిధిగా మలుచుకొని ప్రతిరోజు ప్రార్థనలు చేయాలి, బైబిల్ చదవాలి, మా దేవుని స్తుతించే అనుభవంలోకి రావాలి.